వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. వైకుంఠ ఏకాదశి ఈ నెల 10వ తేదీన శుక్రవారం రోజున జరుపుకోవాలి. దాన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణు ప్రీతికరమైనటువంటిది. ఏకాదశి అనగానే నిజానికి శివునికి సంబంధించినటువంటిది అనుకుంటారు చాలామంది, కానీ ఈ ముక్కోటి ఏకాదశి మాత్రం ఖచ్చితంగా విష్ణు ప్రియమైనటువంటిది. విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు, శ్లోకాలు, సహస్రనామాలు చేసుకోవడం, విష్ణు అంశలో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేసుకోవడం మీరు ఆ ముక్కోటి ఏకాదశి రోజున చాలా మంచిది, మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే ఉపవాసం ఉండేవారు ఈ రోజున, ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉండేవారు ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి తెల్లవారి ద్వాదశి రోజున మీకు చాతనంత మందికి భోజనం పెట్టి, లేదా స్వయం పాకం దగ్గరలో గుళ్ళో ఆ అర్చకునికి స్వయం పాకం ఇచ్చిన తర్వాత మీ ఉపవాసం అనేది వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి నియమం, ఈ ముక్కోటి ఏకాదశి ఉపవాస నియమం. ముక్కోటి ఏకాదశి రోజున చక్కటి ఫలితాలు వస్తాయి కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయాల్లో, శివాలయాల్లో మీరు పూజలు, అర్చనలు చేసుకోవచ్చు. చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా విష్ణు ప్రీతికరమైనటువంటిది. అందరికీ విష్ణుమూర్తి సంపూర్ణ ఆశీస్సులు.